మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు మా ఆశాకిరణం, మా భావితరాల భవిష్యత్తు నాయకుడు శ్రీ నారా లోకేష్ గారి 43వ జన్మదిన సందర్భంగా మదనపల్లి నియోజకవర్గంలో కూటమి ఆధ్వర్యంలో పెద్దలు బాపిరెడ్డి అన్న గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ అన్న గారు, ఇక్కడ ఉన్నటువంటి యువత, తెలుగుదేశం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీఆర్ సర్కిల్ నందు ఘనంగా లోకేష్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో సొంత కుటుంబాన్ని వదిలి దాదాపు 226 రోజులు 3123 కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశంలోనే ఏ నాయకుడు చేసినటువంటి పాదయాత్ర ఈరోజు అఖండ విజయం సాధించబెట్టింది తెలుగుదేశం పార్టీకి. అదేవిధంగా ఎక్కడైతే నెగ్గాలో, ఎక్కడైతే సీటు 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ పోగొట్టుకునిందో అటువంటి చోట 90,000 మెజార్టీతో గెలిచి చూపించిన దమ్మున్న నాయకుడు మా నారా లోకేష్ గారు. ఈ రాష్ట్రంలో ఒకటే తెలియజేస్తున్న రాష్ట్ర ప్రజానేకానికి, జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా కూడా కార్యకర్తల గురించి ఆలోచించాడని నేను తెలియజేస్తున్నా. ఈ రోజు మా యువ నాయకుడు రోజు ఉదయం కనీసం 200 నుంచి 500 మంది సమస్య ప్రతిరోజు నేరుగా వింటూ దాదాపు ఇప్పటికి 7 లక్షల అప్లికేషన్లు దాన్ని క్రమబద్ధీకరించిన ఘనత మా నారా లోకేష్ గారి కార్యకర్తలకు ఇస్తున్నారు. ఎవరు ఏ కష్టం వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కనీసం గేట్ కాడికి కూడా పోలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఈ రోజు మా నాయకుడు అటువంటి ప్రసక్తే లేదు. కాబట్టి మాలాంటి యువతరం కోసం, మా భావితరాల కోసం మన ప్రసన్న వెంకటేశ్వర స్వామి, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలు ఇచ్చి రాబో రోజుల్లో మా నాయకుడిని ఇంకా మంచి ఉన్నత పదవిలో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై లోకేష్. అందరికీ నమస్కారం. ఈ రోజు మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా కూటమి ఆధ్వర్యంలో, ముఖ్యంగా రాష్ట్ర తెలుగు అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా రాటకొండ బాబురెడ్డి, దొమ్మలపాటి రమేష్ అన్న గారి సారథ్యంలో కూటమి నాయకులు అందరూ సంయుక్తంగా మదనపల్లి నియోజకవర్గంలో కార్యకర్తలు ఈ రోజు మన లోకేష్ బాబు గారి పుట్టినరోజులు అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం. ఒక పండగ వాతావరణం లాగా మేము అధికారంలో వచ్చిన తర్వాత మొట్టమొదటి లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా కొంచెం సేవా కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అదే విధంగా 1 కోటి పైన సభ్యత్వాలు ఉన్న పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. బడుగు బలహీన మైనారిటీ వర్గాల కోసం ఈ రోజు నారా లోకేష్ బాబు గారు చంద్రబాబు సారథ్యంలో విద్య, వైద్య, మానవ వనరుల అభివృద్ధి శాఖ తీసుకొని ఒక మంచి పరిపాలన అందిస్తున్న ఏకైక వ్యక్తి నారా లోకేష్ బాబు. ఇటువంటి పుట్టినరోజులు కొన్ని చేసుకొని ప్రజలకు అనేక విధాలుగా సంక్షేమ కార్యక్రమాలు అందించాలని ఆ భగవంతుని, అల్లాని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి పుట్టినరోజులు 100 చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై లోకేష్ బాబు. మా యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే భవిష్యత్తు యువతకి ఆయన స్ఫూర్తిదాయకం అవ్వాలని కోరుకుంటూ ఆయన మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ